పండు ప్లీజ్ కాదనుకో మ్యామ్. ఈ ఒక్కసారికి. మ్యామ్ నన్ను వదిలేండి. పండు మ్యామ్ ప్లీజ్. జస్ట్ 10 minutes. పండు పండు గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హాన్ న్యూస్. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నది ప్రపంచానికి అతిథైన ఎల్బీ లాల్ గారు. వీలైనంత త్వరగా ప్రజలు టీవీలు కట్టేసి బ్రేక్ లో పెట్టుకుంటారని దురికాడ్లే ప్రోగ్రాం నుంచి మీ పాదాలకి ప్రార్థిస్తున్నాం. లాలు గారు నమస్తే. నమస్తే. యాక్చువల్లీ మీరు ఇక్కడుండే మనిషి కాదు, అక్కడుండే మనిషి అని జనాలు అంటారు. కానీ ఇంకా ఇక్కడే ఎందుకున్నారు? ఎందుకు మమ్మల్ని బాధ పెడుతున్నారు? లస్సు బేబీ, ఓ మంచి ప్రశ్నకి ఓ మంచి సమాధానం చెప్పబోతున్నాను. నా ప్రజల సాక్షిగా నేను ఇప్పుడు చెప్పే ఆన్సర్ ఏంటంటే, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అక్కడి నుంచే. బ్రేవ్ ఆన్సర్. భలే దొరకకుండా తప్పించుకున్నారే. ఈ టైప్ ఆన్సర్స్ కోసమే శాటిలైట్ ద్వారా సెర్చ్ చేసి మరీ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. థ్యాంక్ యూ. గుడ్లో ఉంటా. ఐ విల్ హీల్ యూ సూన్. అవునా? నైస్ ఫీలింగ్. కానీ బయటపడరు. ప్యూర్ దొంగ. ఇంతకీ కంట్రీ టు కంట్రీ మీ జర్నీ ఎలా ఉంటుంది సార్? అరౌండ్ 2008 నుంచి ఈ 10 years స్పాన్లో నా ఓన్ ఫ్లైట్ మీద నేను ఒక్కనే వెళ్తున్నాను. పైలట్ అవసరం ఏముంటుంది నాకు? ఇప్పుడు ఫ్లైట్ని బ్లష్ చేస్తాను, పైకి ఎగురుతుంది. నాకు కావలసిన దేశం కిందన కనిపించినప్పుడు మళ్ళీ బ్లష్ చేస్తాను, కిందకి దిగుతుంది. దేవుడా. మొహం అదోలా పెట్టకండి. ఈ 10 yearsలో ఇదే ప్రాసెస్లో 500 కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్స్కి హీలింగ్ ఇవ్వటం జరిగింది. నేను చెప్తున్నది నిజం. మీకు డౌట్ ఉంటే బ్రిటన్ పేపర్లో బాగా రాశారు. పేపర్ కటింగ్ నా దగ్గరే ఉంది. ఇప్పుడు తెచ్చారా? లేదు. గాడ్స్ గ్రేస్. సార్, వరల్డ్ లో 500 కంట్రీస్ ఉన్నాయంటారా? నా కళ్ళతో చూడమ్మా, కావలసినన్ని కనబడతాయి. ఒక్క నిమిషం సార్. బాబు, ఎవరమ్మా? జై హో బిహార్ కి లాలా. బ్రేక్ లో వచ్చి బీపీ చెక్ చేసుకుంటాను. ఒకసారి బీపీ మిషన్ అరేంజ్ చేయండి ప్లీజ్. ఎందుకమ్మా? నేను హీలింగ్ ఇవ్వనా? పర్వాలేదు సార్. ఇంకా కొంచెం మ్యారేజ్ అది ఉంది ఫ్యూచర్ లో. ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్ లో మనం బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ లో మాత్రమే చూస్తుండండి హా టీవీ. బాబు, చెఫ్ ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మీరు వినయ్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ వినయ్ కుమార్ గారు కదండి? కాదండి. మీరు అవునంటే నాకు డౌట్ వచ్చేది కాదు. కానీ వెంటనే కాదన్నారు కదా, మీరు ఖచ్చితంగా వినయ్ కుమార్ గారే. పదండి, అవార్డు ఇప్పిస్తాను. అదేంటి సార్? ఏంటి సార్, స్టార్ హోటల్కి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఎవరైనా గుర్తుపడతారని ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఇక్కడ కూడా మీరు నన్ను... సార్ ఫస్ట్ మీరు రిలాక్స్ అవ్వండి. అది అవ్వడానికి ఇక్కడికి వచ్చానండి. తమరే మధ్యలో. సారీ సార్, మీలాంటి వాళ్ళు ఇంతవరకు వచ్చారంటే అర్థమవుతుంది మెంటల్లీ మీరు ఎంత డిసప్పాయింటెడ్గా ఉన్నారు.
సార్ డ్యూటీకి ఎప్పటి నుంచి వచ్చేయమంటారు? నిన్ను తీసేసింది రమ్మంటానికి కాదు. ఏంటి సార్ మీరు భయం లేకుండా భలే యాక్ట్ చేస్తున్నారు. నీకు చాలాసార్లు చెప్పాను రావద్దని. చాలాసార్లు విప్పారు కూడా, పిక్స్ తీసా. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అడుగుతారు. నువ్వు చెప్తే పబ్లిక్ నమ్మేస్తారా? భలేవారు సార్. తమరు ఫుల్ గేసి ఒళ్ళు తెలియని సిచ్యువేషన్లో ఎప్పుడు దొరుకుతారా అని ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తూ జాబ్ చేశాను చెప్పండి. మీకు తెలియకుండా చాలా రొమాంటిక్ పిక్స్. సారీ ఫర్ దాట్. బట్ పబ్లిసిటీ మాత్రం పీక్స్లో ఇద్దాం. నువ్వు మనిషివేనా అసలు? సార్ 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 మీకు ఆ డౌట్ వచ్చింది కదా, నాకు వచ్చింది. అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా. ఒక్క 1 year ఇవ్వండి, మనిషి అయిపోతాను. నీ లైఫ్ అంతా అడిగినా ఇవ్వను. సార్ మీదేమో 10 feet కార్, ఒక్కరే వెళ్తారు హ్యాపీగా. బట్ నేను అంతమందితో బస్లో వెళ్ళాలి, చిరాగ్గా. పోనీ వెళ్ళే బస్ కామ్గా వెళ్తుందా? షాపింగ్ మాల్స్, జ్యువెలరీస్ ముందు నుంచి వెళ్తుంది. అవన్నీ చూసిన కళ్ళు ఊరుకుంటాయా? కావాలంటే కష్టపడి సంపాదించి కొనుక్కో. మీ అంత కష్టపడాలా? వయసు అయిపోదు, ఇంకేం ఎంజాయ్ చేస్తాను. ప్రజెంట్ ట్రెండ్ అంతా ఇన్స్టెంట్ కాఫీ అయిపోయింది. మీరేంటి సార్ కష్టపడాలి, చెమట చుక్క కింద పడాలి అంటున్నారు. అయినా గతంలా ఇక్కడెవరూ కాకులు లేరు, అందరూ హంసలైపోయారు సార్. ఎప్పుడు ఎవరుంటారో పోతారో నాట్ టు గెస్. యాక్సిడెంట్లో కుటుంబాన్నంతా పోగొట్టుకున్న మీకెందుకు సార్ ఈ డబ్బు సంపాదన? నా అన్న వాళ్ళు 9 లేకపోతే కుటుంబమే లేదండం తప్పు రాజీ. నేను గడప దాటి బయటకు వస్తే నా దేశాన్ని, నా కుటుంబాన్ని లెక్క పెట్టడానికి నీలాంటి తొక్కలు లెక్కలు సరిపోవు మాజీ పిఏ రాజీ. అయినా ఇలాంటివి నీకు అర్థం కాదులే. నీకు అడ్డంగా రావాలి డబ్బులు. నాకు డబ్బు ఎందుకు అన్నావు కదూ? కావాలి, నాకే కావాలి. ఇంకా ఇంకా సంపాదించాలి. ఎందుకంటే నా వెనక ఒక బలమైన లక్ష్యం, నిర్ణయం ఉంది. లక్ష్యం ఉంటాయి సార్, లక్ష్యాలు ప్రతి ఒడికి. నేనేమైనా మీ ఆస్తి అడిగానా? జస్ట్ 1 year. జస్ట్ కదా, సంపాదించు. అబ్బా మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తున్నారు సార్. ప్రెజెంట్ జనరేషన్కి చూసిందల్లా కావాలి. చూడకు. మీలాంటి వాళ్ళ వల్లే జైలు నిండిపోతుంది. చంపుతావా? చంపగలనా? చంపే. బట్ ఒక 10 కోట్ల దాకా సంపాదించి చంపే. బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారు సార్. జైల్లో కూర్చొని ఖర్చు పెట్టుకోవటానిక మిమ్మల్ని డబ్బులు అడుగుతుంది? ఫైనలీ నెక్స్ట్ మీట్కి అమౌంట్ అరేంజ్ చేశారా? ఓకే. లేదంటే ఫొటోస్, పబ్లిక్, మీ ఇంట్లో బట్టలు చెరగడం, నేను బయటికి పరిగెట్టడం జరుగుతుంది. ఈ రాజీ దగ్గర ఎవరైనా రాజీకి రావాల్సిందే. నో ఆప్షన్. బాయ్, టేక్ కేర్. సార్ వినయ్ కుమార్ గారు, మీ ఫ్లాష్ బ్యాక్ నాకు చెప్పదు కానండి. మీరు వచ్చి కూర్చోండి, నా కాళ్ళు పీకుతున్నాయండి ఇక్కడ. ఇంతకీ మీకు పెళ్ళయిందా? గయ్యాళితో అయిందిలేండి. మీరు జోకులేస్తూ రిలాక్స్ అవుతున్నప్పుడే అర్థమైందిలేండి. బయటికి అలా కనిపిస్తాను కానీ లోపలంత హ్యాపీగా లేనండి. ఏ? ఎందుకులేండి, చెప్తే టెన్షన్లో భయపడతారండి. పర్వాలేదు చెప్పండి, కనీసం మీ టెన్షన్ అయినా తగ్గుతుందేమో. రోజుతో రాత్రి టైటిల్ బాగుంది కదా? నేనేమైనా డైరెక్టర్నా మేడం టైటిల్ చదివి చెప్పడానికి? భలే మాట్లాడతావులే, కొంచెం కొంచెం మాట్లాడినా. హే పండు, లైఫ్లో కొన్ని లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, లేదా పక్కలో పెట్టుకోవాలి. అప్పుడే లైఫ్ మజాగా ఉంటుంది. నేను మధ్యలో అవి తాగాను మేడం. ఆ పొత్తు కూడా కాలిపోతుంది, బట్ మన మధ్య పొత్తు ఇంకా కుదరట్లేదు. మ్యామ్ మీరేమనుకోకపోతే ఈ పొత్తును వదిలేసి ఆ పొత్తుని ట్రై చేయొచ్చు కదా, బాగా కాలింది. నీ మాటల బాడీ నన్ను
వదలొద్దంటున్నాయి. అవునులే, క్వాలిటీదే కావాలంటే కాలాన్ని వృధా చేస్తూ కామానికి దగ్గర అవ్వాలిగా. కథ లేదు, పద్యం లేదు. నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతా మేడం. 90 days నుంచి ఒకే దానికోసం వెయిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇష్టం లేకపోయినా ఇలా ఫోర్స్ చేయడం కరెక్టా మ్యామ్? నోటి దాకా వచ్చిన దాన్ని తినకపోతే తప్పంట తెలుసా? మీకు ఎప్పుడు అదే ధ్యాస మేడం? లైఫ్ అంటే అదేనా? లైఫ్ అంటే చాలా ఉందండి. ఓపెన్గా మమ్మల్ని ఒక క్వశ్చన్ అడగనా? ఓపెన్ చేసి మరీ అడుగు. అబ్బా మేడం, మీకు ఎప్పుడు ఆ లాంగ్వేజేనా? రెగ్యులర్ లాంగ్వేజ్ అస్సలు మాట్లాడరా? ఏదైనా అందామంటే బాస్, నా జాబ్ అగ్రిమెంట్ మీ చేతుల్లో ఉంది. ఏమీ అనలేక తడిగొట్టు కొట్టుకొని కూర్చున్నా మ్యామ్. 3 months నుంచి మీ టార్చర్ భరించలేక. పండు ఉంది, నువ్వు మాట్లాడుతుంటే బాగుంది. కానీ ఎందుకో కానీ నువ్వు తడిగుడ్డ దగ్గరే కూర్చున్నావు. నేను గుడ్డలే వద్దంటున్నాను మన మధ్య. మేడం ప్లీజ్ అండర్స్టాండ్. మీరు ఎన్నైనా చెప్పండి, నా మనసు అయితే నేను చంపుకోలేనండి. అయితే ఓ పని చేద్దాం. ఆ పని తప్ప చెప్పండి ఏదైనా. అబ్బా, నీ మనసుకు బట్టలేసి నీ బాడీని మాత్రం పేరుగా ఉంచు. అబ్బా మేడం, ఏంటి నాకు ఈ టార్చర్? 10 ఏళ్ళ క్రిందట తమను కట్టుకున్నట్టుంది నా జీవితం. అయినా మిమ్మల్ని కాదు, సంబంధం తెచ్చిన మా మామయ్యని, పెళ్లి చేసిన మా నాన్నని అనాలి. సత్య, ఆ బీచ్ చూసావా ఎంత ప్రశాంతంగా ఉందో? నా జీవితమే దరిద్రంగా ఉంది. వెదవ జీవితం, వెదవ జీవితం. నీకు అలాంటిది దొరకాల్సింది. కరెక్ట్గా ఉండు. నైట్ అంతా ఆలోచించి మార్నింగ్ ఆఫీస్కి వచ్చేసి పేర్లో. గుడ్ నైట్. అంతకన్నా తగలడ్డానికి నా జీవితంలో ఇంకేముంది? పెళ్ళైన దగ్గర నుంచి అదే జీవితం, అదే బీచ్, అదే మంట, అదే కొంపటే. హలో కృష్ణారావు గారు, ఎలా ఉన్నారండి? కృష్ణవేణిని కృష్ణారావు లాగా, జ్యోతిరెడ్డిని రెడ్డి గారి లాగా, సుకుమారిని సుకుమార్ లాగా అలా పిలుచుకోవడం ఎవరికి తెలియదు. మీ యాక్టింగ్లు ఉసై నసా వసా కలిపి చిన్నప్పుడే తినేసి ఉంటావే. ఛీ, మనశ్శాంతి లేని బతుకైపోయింది నాది. మ్యామ్ మ్యామ్ ప్లీజ్ లీవ్, ప్లీజ్ మ్యామ్. మ్యామ్ ప్లీజ్, మ్యామ్ ప్లీజ్, మ్యామ్ అండర్స్టాండ్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్, మ్యామ్ ప్లీజ్. నైట్ అంతా ఏం ఆలోచించావు? మ్యామ్ నా పైన కోపం ఉంటే పూర్ణమాటికి వెళ్ళి తాడు కానీ కత్తి కానీ కొంతేస్తాను. నన్ను దయచేసి ఈ ప్రాసెస్ నాపై ఆపేయండి. Are you man or gay? పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఎక్కువ విన్నట్టున్నా రంగులు చూపిస్తున్నా లొంగట్లేదు. కంటికి నచ్చింది అలా కావాలనుకోవడం ఇట్స్ రాంగ్. నా వరకు నాకు మాత్రం కంటికి నచ్చితే ఒంటికి నచ్చినట్టే, అది ఏదైనా. నీ కోడి 25 ఓకేనా? మేడం మనీతో లైఫ్ని డిజైన్ చేసుకున్న టైప్ నేను కాదు మేడం. అలాగే మనీ కోసం నా క్యారెక్టర్ని కాళ్ళ దగ్గర పెట్టే టైప్ కూడా కాదు మేడం. కూల్ పండు, కూల్. పేరు మాత్రం బాగుంది పండు, కానీ పనికి రాదు. బేసిక్గా నాకు సహనం తక్కువ, కానీ దాన్ని నీ దగ్గర యూజ్ చేస్తున్నాను బికాజ్ ఆఫ్ పెళ్ళి చేసుకోండి మేడం. ఎంత తొందరగా మీరు పెళ్లి చేసుకుంటే కంట్రీ ఎకనామికల్గా అంత బాగుంటుంది. మీ లైఫ్ కూడా ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. మా డాడీ కంటే నీకే ఆతృతగా ఉన్నట్టుంది నా మ్యారేజ్ కోసం. బిఫోర్ దట్ నీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్తా. యుఎస్లో ఉండేటప్పుడు నా టీ టైంలో నా క్లాస్మేట్ దాన్ని అలవాటు చేశాడు. ఇనిషియల్లో తప్పు అనిపించింది, తర్వాత కొంత బాధ అనిపించింది, కొన్నాళ్ళకి బాగుందనిపించింది. అనిపించేలోపే వదిలేసి వెళ్ళిపోయాడు మధ్యలో. నేను మాత్రం వదలలేదు ఆ ఫీల్ని.
అప్పటి నుంచి ఎన్నో మూన్స్తో ఎన్నో మూన్లైట్స్లో గడిపాను. ఎన్నో ఎక్స్పీరియన్సెస్, ఏదో హ్యాపీనెస్. ఇట్స్ ఇప్పుడు చెప్పు, నేను చేస్తుంది కరెక్టే కదా? నో మ్యామ్, కరెక్ట్ కాదు. చూడు, ఓపిక కూడా హద్దు ఉండాలంటారు. ఈవినింగ్ విల్లా దగ్గర కార్లో వెయిట్ చేస్తాను. వస్తే జాబ్ ఉంటుంది, లేదా నీ ప్లేస్లో వేరే. అమ్మ నొప్పెడుతుంది. దీని మీద ఒట్టేసి చెప్పు. రాత్రి డాబా మీద మాట్లాడిన ఫోన్ ఎవరు? ఏదో తగు కోసం కాకపోతే సచ్చా, ఏం మాటలే ఇవి? నిన్ను నేను పెళ్లి చేసుకున్నది మనల్ని మనం మోసం చేసుకోవడానికా? కాదే. కానీ ప్రతిసారి ఈ 10 ఏళ్లలో నాలో తప్పులు పట్టుకుందాం నువ్వు చూస్తున్నావు. ఒప్పులో తప్పే ఉందనే ధైర్యంతో నేను నడుస్తున్నాను. సచ్చా, హాలు మగలంటే అనుమానం కాదు, ఒకరి మీద ఒకరికి అభిమానం, ఒకరిపై ఒకరికి నమ్మకం, కనిపించే ధైర్యం. నిజమేనండి, నిజమే. మీరు అంటున్న ప్రతిసారి నా భర్తని ఎందుకు ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నానో అనిపిస్తుంటుంది. ఇప్పుడు అలానే అనిపిస్తుందండి. నన్ను క్షమించండి. కానీ తక్కువ చేసే మాట్లాడాలి మీలాంటి వాళ్ళనని మరుక్షణమే అనిపిస్తుంటుంది. ఎందుకో తెలుసా? ఏయ్, ఎందుకో తెలుసా? మాకు కూడు పెట్టాలనే బాధ్యత మీకుంది, కానీ కూతురు కోసం కూడబెట్టాలనే కనీస బాధ్యత మీకు లేదు. కాబట్టి వార్డెన్ గారు, తమరి జీతం 50,000, మీ దానాలు పుణ్యాలు 30,000, మిగిలిన దాంతో ఎలా బతకాలి, దీని పెళ్ళి ఎలా చేయాలి చెప్పండి, చెప్పండి. దాన్ని కొడతావేంటే? ఇది నా కూతురు, దీనికి ఎలా పెళ్లి చేయాలో నాకు తెలుసు. చెయ్యి, కానీ ఎలా? ఎలా? చేత కాని దత్తమ్మ. ఛీ! అర్థమైంది. నా కూతురు తప్ప నా జీవితం ఎందుకో అర్థం కావటం లేదు సార్. బాధపడకండి. ప్రతి గాథ వెనుక ఒక బాధ ఉంటుంది. ఆ బాధ తగ్గడానికి ఒక దారి ఉంటుంది. ఆ దారి కాలం చేతిలో ఉంటుంది. టైం అయింది, నేను ఇక వెళ్తాను. కాస్త పని ఉంది. ఓకే సార్. సరే అండి. నానా, నువ్వు ఎక్కడున్నావా? నీకోసం మా స్ట్రీట్ అంతా ఎదుగుతున్నాను. నా వల్లే కదా మనం దెబ్బలాడుకుంటున్నారు. చచ్చా, లేదురా, నువ్వంటే మా ఇద్దరికి ప్రాణంరా. నానా, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు. పోనీ నేను ఎక్కడికే వెళ్ళిపోనా? తప్పమ్మా, తప్పు నాన్న, అలా మాట్లాడకూడదు. నీకు నేనున్నాను రా, నేనున్నానమ్మా. వెల్కమ్ బ్యాక్ టు దుర్గాడ్లే. ఇంకా ఇక్కడే దేవులాడుతూ కూర్చున్నారు మన ఎల్బి లాల్ గారు. వారిని మరికొన్ని విషయాలు అడిగి భయపెడదాం. చెప్పండి లాలు గారు, ప్రస్తుత పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం? ఓ గొప్ప వ్యక్తిని ఓ గొప్ప ప్రశ్న వేశారు. మీరు యగాదిగా అబ్జర్వ్ చేస్తే నేను ఊహకందని వ్యక్తిని. అసలు ప్రస్తుత పొలిటీషియన్స్ ఎవరు నన్ను వాడుకోవట్లేదనే తెలుస్తుంది. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నేను తలస్తే ఎమ్మెల్యే, హీలింగ్ చేస్తే ఎంపీ, కలిస్తే ఈ జోక్స్ వైట్ వల్లే ఇందాకటి నుంచి నువ్వు నా బ్లెస్సింగ్స్ కి దూరం అయిపోయా. ఏం జరిగినా మన మంచికే కదా. దీన్ని అది సరే సార్, ఇప్పటి వరకు మీ లైఫ్ లో సాధించినవి? కొంచెం చక్కగా ఉంది. ఆన్సర్ బొక్కలా ఉంటదా?
ప్రపంచం నలుమూలలా ఇన్నాళ్ళు ఎన్నో శోధించాను, బోధించాను, వాదించాను. కానీ సాధించలేదు. ప్రజలు నిజాన్ని అబద్ధం అనుకోగలరు. చెక్స్ మీద క్లాప్ చేసుకో. వద్దులేండి సార్, లాస్ట్లో మీకు ఉండాలి కదా. కొంతమంది మీకు పిచ్చుందని అనుకుంటున్నారు, నిజమేనా? మీరు ఎప్పుడైనా రోడ్డు మీద పిచ్చోళ్ళతో కూర్చొని మాట్లాడారా? లేదు. మరి నాకు పిచ్చి లేనట్టే కదా. లవ్లీ, ఈ ఆన్సర్ కూడా దొరకలేదు. బ్లెస్డ్ విత్ లవ్. ఇదే బ్లెస్సింగ్స్ తో హీలింగ్స్ తో మనకొచ్చే సైక్లోన్స్ ని మీరు ఆపొచ్చు కదా లాలు గారు. అప్పుడు రాష్ట్రంలో వాతావరణ శాఖ మంత్రి నేనే ఆఖరికి మిగులుతాం. ఆ శాఖలో ఉన్న మిగతా వాళ్ళంతా ఎంప్లాయ్మెంట్ కోల్పోతారు కదా, అందుకే ఆపను. మీ దగ్గర కోట్లున్నాయంట? నా దగ్గర లేవు. అవి ఉన్న వాళ్ళు నా చుట్టూ ఉన్నారు. నా పిలుపుకు వాళ్ళు తలుపులు తోసుకుంటూ వస్తారు. ఇప్పుడు పిలవద్దు సార్, బ్రేక్ తీసుకునే టైం అయింది. చూడకుండా ఉండటానికి మరో పావుగంట ఉండండి హా టీవీ. అయితే నేనేం చెయ్యాలి? నన్నేం చేయకండి. మీరేం చేస్తారు? బీపీ చెక్ చేసుకుంటాను. I kiss you, bless you. సెక్షువల్ హెరాస్మెంట్. ఆఫీస్ బాస్ తన కింద ఎంప్లాయ్ మీద మోసపడ్డం. ఆవిడ పూర్తిగా సెక్స్ ఎడిట్ అని ఇక్కడ ఉంది. బిఫోర్గా చాలా సెక్షువల్ రిలేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆవిడ చెప్పిందని. సెంటర్ ఆఫ్ ద ప్రాబ్లం సెక్స్. బ్లాక్మెయిలింగ్ ఫర్ మనీ. పిఏ డబ్బు కోసం యజమాని బెదిరించడం, కష్టపడ్డం రాక. వీళ్ళకి ఎదుటివారి పరువు ప్రతిష్టలతో సంబంధం ఉండదు, బికాస్ అవి వాళ్ళకి తెలియదు. ప్రాబ్లమ్ ఈజ్ మనీ. వైఫ్ హెరాస్మెంట్. ప్రాబ్లమ్ సార్ మిస్అండర్స్టాండింగ్స్, నోరు పారేసుకోవడం, చులకన భావం. కంప్లైంట్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని, గౌరవించట్లేదని. సెంటర్ ఆఫ్ ద ప్రాబ్లం మీకు మనశ్శాంతి లేదు. సెషన్ 1లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. బేసిక్గా మీకు వెజ్ ఇష్టమా, నాన్ వెజా? వెజ్. ఇష్టమైన వ్యక్తులు? అమ్మా, నాన్న. కష్టపడే వాళ్ళు ఎవరైనా ఇష్టమే సార్. పెళ్ళైతే? తను కూడా సార్. కృష్ణ గారు, మీకు మంచం మీద పడుకోవడం ఇష్టమా, నేల మీద పడుకోవడం ఇష్టమా? అది మా ఆవిడని బట్టి డిసైడ్ అవుతుంది సార్. మీకు ఇష్టమైన సినిమా? రక్తం రాని సినిమాలు అన్నీ ఇష్టమే సార్. మీ శరీరంలో మీకు నచ్చేవి చేతులా, కాళ్ళ? సార్, మీ పిల్లం ఇష్టమా, తన తాళి ఇష్టమా అన్నట్టు ఉంది సార్. జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. సార్, తను కాళ్ళ మీద కొడితే కాళ్ళు ఇష్టం, చేతుల మీద కొడితే చేతులు ఇష్టం సార్. మీకు ఇష్టమైన కలర్? బ్లాక్. వైట్. ఎరుపు తప్ప ఏ కలర్ అయినా ఇష్టమేనండి. వై? మా ఆవిడ ఎప్పుడు ఆ కలర్లోనే ఉంటుంది కనుక. మీ సంపాదన ఎవరికి ఖర్చు పెట్టాలనుంటుంది? మా పేరెంట్స్కి, నా కూతురికి, అనాథ పిల్లలకి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అనాథనేనండి. నా ఫ్యామిలీకి. నో ఫ్యామిలీ అని ఇక్కడ ఉంది. అదే సొసైటీకి. ప్రాణం విలువెంత? ఇట్స్ కౌంట్లెస్. ఇష్టమైన ప్లేస్? మన ఇండియా సార్. మీరు ఎక్కువగా హాట్ ఇష్టపడతారా, స్వీటా? హాట్ ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ స్వీటే ఇష్టపడతాను సార్. ఓకే, మీ దృష్టిలో సెక్స్ అంటే? సెక్స్ అంటే సార్, జీవిత భాగస్వామి దగ్గర మాత్రమే పొందగలిగే ఒక డివైన్ ఫీలింగ్ సార్. ఓకే, దట్స్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు ద షో దొరికాడ్లే. మన ముందు సూట్ అవ్వకపోయినా కూర్చొని ఉన్నారు ఎల్బి లాల్ గారు. సార్, ఇప్పుడు ర్యాపిడ్ క్వశ్చన్స్ అడగబోతున్నాను. రెడీగా ఉన్నారా మీరు? మా ఆవిడ ఈ రోజు నన్ను రెడీ చేసిందో లేదో గుర్తులేదు, బట్ స్టడీగా అయితే ఉన్నాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఈ ప్రపంచంలో భయంకరమైంది ఏంటి సార్? బాబోయ్, మీ మొహం. నెక్స్ట్ క్వశ్చన్. మీ అందానికి రహస్యం? ఈ ప్రపంచంలో ఏదో మూల రహస్యంగా దాగి ఉండడమే నా అందానికి రహస్యం. దట్స్ ద బ్యూటీ అన్నమాట. ఓకే, మీకు ఇష్టమైన ప్రదేశం? నా మంచం. సెక్సీ. నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఇష్టమైన ఫ్రూట్? వేలాడే ఏ ఫ్రూట్ అయినా నేను ఇష్టంగా తింటాను. క్యాచీ బాయ్. నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఆటలంటే ఇష్టమని విన్నాం. నాకు ఒకే ఒక ఆట చాలా ఇష్టంగా ప్లే చేస్తాను. ఏ ఆట సార్? నేను చెప్పను. అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్. మీకు సీఎం పదవి ఇస్తే ఏం చేస్తారు? ప్రధానమంత్రి పదవి గురించి ఆలోచిస్తాను. వావ్.
అయితే మీ పార్టీకి సంబంధించి ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టవచ్చు? ఓవరాల్గా 2 పథకాలమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ అరిగే వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయడం, అరగని వాళ్ళకి బెడ్ ఏర్పాటు చేయడం. దెబ్బలకు దగ్గరలో ఉన్నారైతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆడవాళ్ళ మీద మీ అభిప్రాయం? చాలా మంచి క్వశ్చన్ అడిగావమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్, బట్ పాస్. అదేంటి సార్, ఇది లైవ్, ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే. తప్పదా? తప్పదు. నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు మీరు. సరే, క్వశ్చన్ రిపీట్ చేయండి. ఆడవాళ్ళ మీద మీ అభిప్రాయం? వాళ్ళకి నా మీద ఏ అభిప్రాయం ఉందో నాకు వాళ్ళ మీద అదే అభిప్రాయం ఉంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అవసరం లేదు, అర్థమైంది. సెక్స్ మీద మీ అభిప్రాయం? బుద్ధుందమ్మా నీకు? ఇలాంటి బిగ్ పర్సనాలిటీని పట్టుకొని అలాంటి ప్రశ్నలు వేస్తావా? ఏదైనా ప్రశ్న వేసేటప్పుడు 10కి 10 సార్లు ఆలోచించాలి. సారీ లాల్ గారు, నెక్స్ట్ క్వశ్చన్. అవసరం లేదు. హద్దులు దాటిన ప్రశ్నలకు సమాధానం చెప్పే అవసరం నాకు లేదు. ఇంతవరకు ఈ షోలో కూర్చోటం నాది బుద్ధి తక్కువ అవుతుంది. ఈ షోకి మీ దొరకలేకి నా నమస్కారం. సార్ 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 మీ గోల్ ఏంటి సార్? నా ఫ్యామిలీతో ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి సార్, అదే నా గోల్. ఓకే, సృష్టిలో అన్నిటికన్నా గొప్పది నా పేరెంట్స్ అండి. మా ఆవిడ తప్ప నా దృష్టిలో అన్నీ గొప్పవే సార్. మీకు ఎప్పుడైనా ఎవరినైనా చంపాలనిపించిందా? నా ఫ్యామిలీని అంతా దూరం చేసినప్పుడు ఆ దేవుణ్ణి చంపాలనిపించింది. బట్ ఇప్పుడు అలా కాదులేండి. బ్రతికితే ఇంకెన్నాళ్ళు బ్రతకాలనుకుంటున్నారు? నా ఆశయం పూర్తయ్యేంత వరకు సార్. ఏంటి ఆశయం? చివరికి నా సంపాదన అంతా మంచి స్వచ్ఛంద సంస్థలకు చేర్చాలి సార్. నార్మల్గా మీకు కళ్ళు వస్తూ ఉంటాయా? ఏనాడైనా నిద్ర పడితే కదా సార్ కలలు రావడానికి. మీరు ఎక్కువగా ఇష్టపడేది నిజాన్నా అబద్ధాన్నా? అబద్ధాన్ని. ఎంత కష్టపడినా ఏం కష్టపడలేదు అని చెప్పే అబద్ధాన్ని సార్. జీవితంలో ఒంటరితనం ఏమన్నా నేర్పిందా? నువ్వు ఎప్పటికీ ఒంటరి కాదు అని నేర్పింది సార్. ఓకే, దట్స్ ఇట్. మీ సెషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. దీనికి సొల్యూషన్ మా సీనియర్ డాక్టర్స్ చెప్తారు. గుడ్ ఈవినింగ్ ఆల్. మా మెసేజ్కి రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇక్కడ సమస్యలు ఎన్నున్నా పరిష్కారానికి మాత్రం ఒకే దారి అని చెప్పే ముందు మీ గురించి మీకు ఒకసారి మా డాక్టర్స్ పరిచయం చేస్తారు. ఐఎమ్ సిద్ధార్థ. అందరూ క్షమించాలి, బికాస్ సొల్యూషన్ ఒకటే అయినప్పుడు అందరినీ కలుపుకోవడమే మంచిదని చెప్పి మేము ఇలా ప్లాన్ చేసాం. ఓకే, కృష్ణ గారి కేస్ షీట్ చూద్దాం. వైఫ్ హెరాస్మెంట్. ఆయన చెప్పే ఆన్సర్స్లో కామెడీ కన్నా ఒక నిరాయుధుడి బాధ మాకు కనిపించింది. పాపం సిచ్యువేషన్స్ ఆయన పరిస్థితిని అంతలా మార్జిన్కి నెట్టేశాయి. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే రక్తం రాని ఏ సినిమానైనా చూస్తారంట, అంతలా చేంజ్ అయిపోయారు. సో ఓవరాల్గా తన మైండ్ సెట్ మన సజెషన్స్ని ఫాలో అవుతుందని నమ్ముతూ మన నెక్స్ట్ కేస్ షీట్ని డాక్టర్ అభిరామ్ గారు చెప్తారు. ఇప్పుడు మీరు చేసేది తప్పు కాదని తెలిసినప్పుడు ఎదురుగా ప్రపంచం అంతా పగబట్టి నిల్చున్నా మీరు వెనకడు వేసే ప్రసక్తి చేయకండి వినయ్ గారు. నిజంగా మీ ఫ్యామిలీ అంతా చనిపోయినా సరే దేశం కోసం బతుకుతూ దేవుడయ్యారు. అలాంటి మీరు ఇప్పుడు ఒంటరి కాదు. మిమ్మల్ని భయపడడం ఎవరి తరం కాదు, గుర్తుంచుకోండి. సో కేస్ షీట్ ఆఫ్ మిస్టర్ పండు. మన విలువలను పాటిస్తున్న కొద్దిమంది బ్యాచిలర్స్లో మీరు ఉన్నందుకు గ్లాడ్. ఫైనల్గా మేడం గారు దీనికి సొల్యూషన్ చెప్తారు. ఇన్ని ప్రాబ్లమ్స్ కేవలం ఇద్దరి వల్లే జరుగుతున్నాయి. మెన్ అండ్ ఉమెన్. వీ సేవ్ టు ఇంటర్నేషనల్ వైడ్గా థౌజండ్స్ ఆఫ్ కేసెస్ని స్టడీ చేసిన ద బెస్ట్ సైకియాట్రిక్ హాస్పిటల్. 90% ఆఫ్ ఉమెన్ మేల్ మీద ఫిజికల్ హెరాస్మెంట్ అని కంప్లైంట్ చేశారు. 90% మెన్ ఉమెన్ మీద మెంటల్ హెరాస్మెంట్ అని చెప్పారు. ఈ జనం రక్తం తాగని అతి కొద్ది సంస్థల్లో వీ సేవ్ టు ఒకటి. కాబట్టి కౌన్సిలింగ్లని, థెరపీలని మీ కష్టాన్ని మా పాకెట్లో వేయకుండా స్ట్రెయిట్ అండ్ రైట్ సొల్యూషన్ చెప్తుంది. ఇక్కడ మీ అందరినీ స్టడీ చేశాక మాకో విషయం అర్థమైంది.
అదేంటంటే మా దృష్టిలో మీరందరూ గ్రేట్. బికాస్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎవరి ప్రాణాలు తీయకుండా మీ ప్రాణాలు తీసుకోకుండా ఉన్నారు అంటే విచక్షణ తెలుసు. గుడ్. ఇక్కడ మెన్ గొప్ప ఉమెన్ గొప్ప అంటే ఇద్దరూను. బికాస్ మెన్లో మన నాన్న ఉన్నారు, ఉమెన్లో అమ్ముంది. మరి వాళ్ళ దగ్గర లవ్, నిష్కల్మషమైన ప్రేమ. ఎంతోమంది ఎన్నో రకాల మనుషుల మీద కంప్లైంట్ చేశారు, ఒక్కరి గురించి తప్ప. షీ ఈజ్ మదర్. దట్ ఈజ్ మదర్. దట్ ఈజ్ ఓన్లీ మదర్. ఆ ఒక్క వర్డే అంతరిక్షాన్ని కూడా అదుపు చేయగలదు. రిమెంబర్ మై వర్డ్స్. ఈ మాట 1000% నిజం. మీకే కాదు, ప్రపంచానికే సమాధానం తల్లిదండ్రుల ప్రేమ. అందులో 90% మందికి తల్లి ప్రేమ తెలుసు. ఆ ప్రేమకు దాసోహం కాని జీవే లేదు, పుట్టదు కూడా. ఫైనల్గా అద్భుతాలు ఆశ్చర్యంగానే అనిపిస్తాయి, తల్లిలాగా, తన ప్రేమలాగా. ఇక నుంచి మీ మదిలో మీ అమ్మని పెట్టుకోండి. మీరే మీ అమ్మ. ఒక్కసారి నా మాట విని మీరు మీ అమ్మ అవ్వండి. అప్పటి నుంచి మీకు దొరకని సొల్యూషన్ అంటూ లేదు. మీరు తలుచుకుంటే మారని మనిషి లేడు. అక్కడ ఎంతో టెన్షన్తో కూర్చుని ఉన్నారే, ఆయన ఎవరో కాదు, మీ బాస్ వాళ్ళ ఫాదర్. మేము జరిగిన విషయం ఆయనకి తెలియపరిస్తే ఎంతో బాధతో ఇక్కడికి వచ్చారు. అది ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది. సారీ బాబు. పర్లేదు సార్. చివరగా మా సమాధానం చిన్నగా అనిపించినా సకలం మారుతుందని మేము నమ్ముతున్నాం. మీరు నమ్ముతున్నారా?